ప్రియాంకని మాట్లాడుతున్నాను. బెంచ్ చక్రయ్య గారి మనవరాల్ని. హైదరాబాద్ లో ఉంటాను. మా తాతయ్యని ఇట్లా చేసినందుకు కారణం ఎవరంటే కనకటి వెంకన్న, కనకటి సునీత, కనకటి శ్రావ్య, కనకటి శ్రవణ్, కనకటి నరేష్, ఉప్పలయ్య, స్వరూప, గన్నసిరి వెంకటేష్, పెద్దింటి మధు, జక్కి పరమేష్, జక్కి ఆమె పేరు ఏం పేరు, జక్కి పరమేష్ భార్య, జక్కి పరమేష్ కొడుకు, వీళ్ళందరూ కలిసి మా తాతయ్యని చంపిరు. ఎందుకు చంపిరు అంటే ఊర్లో గెలిచిండు, ఇక మమ్మల్ని బతకనియడు, మమ్మల్ని బయటికి వెళ్ళనియడు, రాజకీయం చెయ్యనియడు, అందరూ ఆయన ఇంటికే వస్తుర్రు. ఆయన పోయినసారి బీఆర్ఎస్ ఉంటే మాది కాంగ్రెస్ కాబట్టి మేము కాంగ్రెస్ నుండి పోరాడితే మాకందరూ మా తాతయ్య ముఖం చూసి ఓట్లేసిరు. మా తాతయ్య ముఖం చూసి ఓట్లేసినందుకు వాని కళ్ళు ఓర్వలేదు. ఇక కనకటెంకన్న కళ్ళు ఓర్వలేదు. వాళ్ళు ఓర్వక ఏం చేసిండు, ఎట్లనైనా ఈయన తీసేయాలి. ఇక ఈయనొక్కడిని తీసేస్తే ఊరంతుండదు, ఊరందరిని ఇట్లనే చంపేయచ్చు. ఇక అట్లా అని చేసి మా తాతయ్య చెలక్కాడికి పోయిందంట. మా తాతయ్య రోజు పోతారు 2-3 రోజులకు ఒకసారి. పోయి వస్తుంటే కనకటి శ్రవణ్ గాడు, నరేష్ గాడు, అనంతుల రాజు, పెద్దింటి మధు, గన్నసిరి వెంకటేష్ వీళ్ళు మా తాతయ్య దొరికించుకొని ముస్కేజ్ కొట్టిర్రంటమ్మా. మా తాతయ్య అట్లా కొట్టిర్రంట, గొడ్డలతో నరికిర్రంట. వాళ్ళకేం అన్యాయం చేసిండు. నేను ఆడపిల్లను కదా, నా భూమి, నా ఎకరం భూమి వాడు గుంజుకొని తిన్నాడు పోయిన సంవత్సరం. అట్లా కూడా మాకేం కాదు, మా తాతయ్య ఉంటే చాలు, నా భూమి నాకేం వద్దు అనుకున్నాడు. వాడు నా భూమి గుంజుకొని తిన్నాడు, నా సొమ్ము మీద బతుకుతుంది వాడు. నేను 10 లక్షలు కడితే నా 10 లక్షలు గుంజుకొని నా ఎకరం భూమి వాడు గుంజుకొని తిన్నాడు. ఇవాళ నేను మా తాతయ్య మీదకే వచ్చిండు. ముందు కనకటి వెంకన్న, కనకటి శ్రవణ్, కనకటి సునీత, కనకటి స్వరూప, కనకటి అనుష, కనకటి శ్రావ్య, వాళ్ళు తల్లి ముగ్గురు, వీళ్ళు తల్ల 5, వాళ్ళు తల్లి 3. వాళ్ళని ఎట్లయినా వాళ్ళని మీరు పట్టుకోవాలి, మాకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం ఒకటే మాట, వాడు ఎన్ని అన్యాయాలు చేసిండు, ఎంతమందికి అన్యాయం చేసిండో మీరు ఊర్లోకి వచ్చి కనుక్కోరి. మీరు వానికి శిక్ష విధించకపోతే మీ అందరి పేర్లు రాసి నేను పెట్రోల్ పోసుకొని వస్తా. లెటర్ లో పెట్రోల్ పోసుకొని మీ పోలీస్ స్టేషన్, సూర్యాపేట పోలీస్ స్టేషన్ ముందే వస్తా. ఇది అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎవరికైనా సరే, ఎమ్మెల్సీలకైనా సరే, దామోదర్ రెడ్డి సార్కి అయినా సరే, చెవిటి వెంకయ్య యాదవ్ కైనా సరే, వేణారెడ్డి ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే వాడు ఓడిపోయిన, బీఆర్ఎస్ నుండి ఓడిపోయిన వానికింత బరువు ఎందుకు వచ్చిందంటే దామోదర్ రెడ్డి సార్ గారు, వేణారెడ్డి వీళ్ళిద్దరు కలిసి మా తాతయ్యని చంపమని పంపించారు. మేమున్నాం, మీరు ఓరి, మేము చూసుకుంటాం, మీరు ఓరి అని పంపించారు. పంపించేసరికి వాళ్ళందరూ నాకేంది అని ఇప్పుడు కూడా దూరుకోరి. మనిషి పోయి మేము మా ఇంట్లుంటే వానింటి ముందు వానింటికేం రావద్దని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. వానింటి ముందు పోనీయట్లేదు. వానింట్లో మనుషులే లేరు. వానిల్లు ఏమైతే ఏమి, వానింట్లో సొమ్ముందా? వానింట్లో సొమ్ముంటే మీకేమైతుంది? పోలీసు వాళ్ళు రాదేమైనా కాదు కదా. మా ఇంట్లో మా మనుషులు ఎత్తేనే ఏం కాదు. మా ఇంత ముందుకి 2 సార్లు మా ఇంటి మీదకి వచ్చిర్రు, నన్ను కొట్టిరు, మా మమ్మీని కొట్టిరు, మా అంత పిన్నిని కొట్టిరు. 2 బిడ్డలు ఆయనకి, ఇప్పుడు 2 బిడ్డలు, 5 బిడ్డలు అయితే 3 చచ్చిరు. ఈ రోజే పిండం పెడతాం మేము. 2 బిడ్డలు, 2 బిడ్డలకి మేము మనవరాళ్ళము. మమ్మల్ని కొట్టిరు. మమ్మల్ని కొట్టినా ఏం కాదు, మేమందరం ఆడపిల్లలు, మేమేం చేయగలుగుతాం, ఏం కాదు, వద్దులే. మా తాతయ్య గెలిచినాక మా తాతయ్యని చూసుకుంటాలే అనుకున్నట్టే ఊర్లో ఒక్క ఇంటికి పోయి ఓటు అడగలే మా తాతయ్య. ఒక్క ఇంటికి పోయి ఓటు అడగకపోయినా ఆయన మీద ఇష్టంతో ఆయన చేసిన న్యాయాలకి, ఆయన చేసిన పంచాయలకి ₹1 సొమ్ము తీసుకోకుండా ఆయన అందరికి న్యాయం చేసిండు. ఆ న్యాయంతో అందరు ఓట్లేసి మా తాతయ్యని గెలిపించారు. కాంగ్రెస్ గెలిపించారు. ఒక్కరు వెళ్ళలే బయటికి, ఆయన కానీ కాంగ్రెస్ వచ్చింది. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చి మా తాతయ్యని అందరు పిలుస్తారు, అందరు తీసుకొని పోతారు, ఇక వాళ్ళ కళ్ళు ఓర్వలే. ఇక ఎట్లయినా చంపాలి. ఆయన చంపితేనే మాకు రాజకీయం వస్తుంది. ఆయనతో 4 ఎకరాల సొమ్ము, ఆ 4 ఎకరాల సొమ్ము మేము గుంజుకుంటాం అనుకొని ఆ 4 ఎకరాల సొమ్ము కోసం ఆశపడ్డారు. ఇక మా తాతయ్య ఉండొద్దు, రాజకీయం కోసం ఆశపడ్డారు. ఇక మంది మీద బతికి మన సొమ్ము అంతా తినాలని ఆశపడ్డారు. ఇక ఆశపడ్డి ఇప్పుడు ఇక మాకు ఇల్లు కూడా ఏం చేస్తారో మరి, ఏమన్నా చేయాలి. ఏమన్నా చేస్తే పెట్రోల్ పోసుకొని వస్తాం, మీ పోలీస్ స్టేషన్ ముందే వస్తాం. లెటర్ రాసి ఎవరెవరు కారకులు వాళ్ళందరూ రాసి పాక్స్ యాక్ట్ కింద, మా చిన్న చెల్లి ఉంది 12 years, ఆమెకి పాక్స్ యాక్ట్ వేసి పడేస్తారు శ్రవణ్ గారి మీద. నువ్వైతే అసలు నువ్వు ఎట్లా మనిషిపోయినారా? నువ్వు అసలు నీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా? నువ్వు బండి కొనుక్కుంటా అంటే 50,000 ఇచ్చిండు. తాతయ్య నాకు ఫోన్ కావాలంటే 10,000 ఇచ్చిండు. నాకు కాలేజ్ ఫీజు కట్టాలంటే 40,000 ఇచ్చిండు. నీకు ఎట్లా న్యాయమైంది ఆయన పంపడానికి? ఆయన సొమ్ము కోసమా ఇదంతా? సొమ్ము అడిగితే అప్పుడే సొమ్ము తెచ్చిద్దున్నారా? ఇంతగానే చేసిరారా మీరు? మనుషులు
లేకుండా చేసిర్రు. ఇవాళ మేము ఎవరింటికి రావాలి రా తాతయ్య, నీకంటే మంది సంపాదించే సొమ్ము ఉంది, మంది ఉన్నారు నీకు మంది ఉంటే చాలు, ఇంత జనాలు అవసరం లేదు నీకు, అమ్మాయి వద్దు. అమ్మనే మన తల్లినే కొట్టిండు శ్రవణ్ గాడు, మన తల్లినే కొట్టిండు ఒకసారి. తల్లినే కొడితే ఈ మెంచేత్రయ్య అనేట ఆయన ఆమెకు నాన్న కదా, ఈ ఇంటికే వచ్చి మాట్లాడింది, మా నాన్న నన్ను నా కొడుకు కొట్టిండు, నువ్వు వచ్చి నువ్వు వచ్చి అడుగు అని చెప్పి వాళ్ళ కాలు వాళ్ళ వాడు నువ్వు ఎట్లా బతుకుతున్నావు, అసలు నువ్వు ఎట్లా బతుకుతున్నావు అంతే అండి. ఇక మేమేం చెప్పలేదు, మాకైతే న్యాయం కావాలి. ఎవరు వచ్చి న్యాయం చేస్తారో మాకు తెలియదు. న్యాయం జరిగేంత వరకు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాము, మేమైతే 2 సార్లు దగ్గరికైనా పోతాం, మేమేం తగ్గము. ఖచ్చితంగా పెట్రోల్ పోస్తాం, మేము పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని వస్తాం. రేపు వచ్చి ఖచ్చితంగా ధర్నా చేస్తాం మేము. మాకు న్యాయం జరగకపోవాలి, వాళ్ళని పట్టుకొని మాకు చూపించకపోవాలి, మా కళ్ళ ముందుకు రాయకపోవాలి. అప్పుడు వరకు ఉంటుంది మీ సంగతి, ఇప్పుడే కాదు.